ఇంట్లోనే ఈజీగా క్యాలీఫ్లవర్ పకోడీని చేసుకోండి. చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ పకోడీ చేయటం కోసం ఫస్ట్ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వాటర్ని పోసుకోండి. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకొని తీసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ వరకు శనగపిండి, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి అంతా ఒకసారి కలపండి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని పకోడీలా వేసుకోండి. క్యాలీఫ్లవర్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పకోడీల పైన వేయండి. ఎంతో టేస్టీ క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అవుతుంది. క్యాలీఫ్లవర్ పకోడీని నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.